నెల్లూరు నగరంలోని పురమందిరంలో క్యాడెట్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి మదీనావాచ్ అధినేత ఇంతియాజ్, న్యాయవాది నన్నే సాహెబ్లు మెడల్స్ అలాగే సర్టిఫికెట్లను అందించారు. విజేతలైన విద్యార్థులను అభినందించారు. కరాటే మాస్టర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఇంతియాజ్ చెప్పారు. ఒక కరాటే ప్రోగ్రాము మరియు స్క్వేర్ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా మన ఇబ్రాహిం గారు ప్రతి సంవత్సరం మొత్తం పాన్ ఆంధ్రాలో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్లో పిల్లలకి కరాటే, స్క్వేర్, ఇంకా డిఫెన్స్ అవన్నీ నేర్పిస్తూ ఆ సార్ కూడా గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్లో లాస్ట్ ఇయర్ కూడా పెద్ద అవార్డు అందుపోయింది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క డెడికేషన్తో చేస్తారు. మనీ కోసమే కాకుండా ఆయన డెడికేషన్తో ప్రతి ఒక్క స్టూడెంట్ని బాగా ప్రమోట్ చేసి వాళ్ళకి సరిగ్గా నేర్పిస్తూ ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో కరాటే అటువంటిది, గేమ్స్ అటువంటిది కానీ పెట్టాలని చెప్పేసి ఎంతో అవసరం ఉంది. మనం సెలెక్ట్ చేసి మనం నేషనల్ లెవెల్లో పంపిస్తున్నామంటే అది ఇబ్రాహిం గారి కృషి. అది అటువంటి వాళ్ళు మన నెల్లూరుకు ఉండడం మనకు ఎంతో గర్వకారణము. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయి పోటీలను నెల్లూరులో నిర్వహించడం ఆనందంగా ఉందని నన్నే సాహెబ్ అన్నారు. విద్యార్థులందరినీ ఇక్కడికి పిలువనంపించి వాళ్ళ చేత మా సమక్షంలో వాళ్ళ పోటీలను నిర్వహించి ఆ తర్వాత వాళ్లకు ప్రైజులు మరియు అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరిగింది. కరాటే మాస్టర్ ఇబ్రహీము స్వతహాగా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. గత 20 సంవత్సరాల నుంచి నాతో పాటు వస్తూ అతనికి నా చేతనైనంత వరకు ఏం చేయాలో అది చేయడం జరిగింది. కోచ్ ఇబ్రహీం మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. నన్నే సార్, లాయర్ సార్ గారు, అలాగే మన మదీనా వాచ్ ఇంతియాజ్ సార్ గారు ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఈ ఎన్ని ఈవెంట్ అయినా కూడా చేయండి, మేము బ్యాక్ బోన్గా మేము ఉంటామని సపోర్ట్ చేస్తారు. అలాగే ఈ జిల్లాలో జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి కూడా నేను మన ఎస్ సుబ్బారెడ్డి స్టేడియంలో టోర్నమెంట్ చేయడం జరిగింది. దానికి అన్ని సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనం ఇంతవరకు జరిగింది. మన ఇంతియాజ్ సార్ గారిని నేను ఒక మనస్ఫూర్తిగా ఏంటంటే నా మనసులో మాట, మనకి పొలిటికల్లో ఉంటే కొంత స్పోర్ట్స్ కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇటువంటి అందరికీ సేవా కార్యక్రమం చేసే వ్యక్తి ఇంతియాజ్ సార్ గారిని నా మనసులో అయితే మనము మేయర్గా ఉంటే ఇంకా మంచిదని నేను సార్కి నా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీరు మేయర్గా ఉంటే ఇంకా బాగుంటుంది సార్, మనకి స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ కుమారులు ఉస్మాన్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు.